వరలక్ష్మి వ్రతకథ ప్రారంభం. అక్షంతలను చేతిలో పట్టుకొని వ్రతకథను పూర్తిగా శ్రద్ధ భక్తులతో వినండి. వ్రతం కథ పూర్తి అయిన తరువాత అక్షింతలను అమ్మవారి పటం దగ్గర గాని కలసం దగ్గర గాని వేసి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వలన వ్రత కథ విన్న ఫలితం, చదివిన ఫలితం, వ్రతం ఆచరించినటువంటి ఫలితం పూర్తిగా మీకు వస్తుంది. సూత మహాముని, సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఈ విధంగా అన్నారు. ఓ మునివర్య, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగే వ్రతం ఒకటి ఉంది. పూర్వము మహాశివుడు పార్వతీదేవికి ఉపదేశించారు. ఆ వ్రతం కోసం మీకు నేను చెబుతాను, వినండి అన్నారు. ఒకనాడు కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాలతో మణి రత్నాలతో ఉన్న సింహాసనం మీద కూర్చొని పరమశివుడు ఉండగా పార్వతీదేవి పరమశివుని వద్దకు వచ్చి నమస్కరించి, ఓ దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యం, పుత్ర పౌత్రాదులు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏమైనా ఉంటే చెప్పండి స్వామి అని అడగగా పరమశివుడు అప్పుడు ఇట్లా చెప్పడం మొదలుపెట్టారు. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు, సర్వ సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగజేసే వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతమే వరలక్ష్మీదేవి వ్రతం. ఈ వ్రతమును స్త్రీలు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించవలసి ఉంటుంది అని పరమశివుడు పార్వతీదేవికి బదులిచ్చారు. అప్పుడు పార్వతీదేవి, ఓ దేవా, మీరు చెప్పిన ఈ వ్రతం ఎలా చేయాలి? విధి విధానాలు ఏమిటి? ఏ దేవతను పూజించాలి? ఈ వ్రతము పూర్వం ఎవరైనా ఆచరించారా? ఈ వివరంగా మాకు చెప్పండి దేవా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా అప్పుడు మహాశివుడు, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతము గూర్చి పూర్తిగా వివరముగా చెప్పెదను, శ్రద్ధగా వినుము అన్నారు. మగధ దేశమున కుండిన అనే పట్టణము ఉంది. ఆ పట్టణము బంగారు గోడలు గల ఇళ్లతో ఉండెను. అట్టి పట్టణమునందు చారుమతీదేవి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దేవునితో సమానంగా భావించేది. అత్తమామల పట్ల చాలా గౌరవ మర్యాదలతో మెలిగేది. ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి పువ్వులను భర్త పాదాలకు సమర్పించి నమస్కరించేది, ఆశీర్వాదం తీసుకునేది. ఇలా అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని అందరితో మితముగా ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండగా ఆమె పతివ్రతయందు వరలక్ష్మి అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకరోజు స్వప్నంలో ప్రత్యక్షమయ్యి, ఓ చారుమతి, నేను వరమహాలక్ష్మీదేవిని. నిన్ను అనుగ్రహించి నీకు స్వప్నంలో ప్రత్యక్షమైతిని. శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరములను ఇచ్చెదను అని చెప్పగా చారుమతి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి వివిధ శ్లోకాలతోనూ స్తోత్రాలతోనూ అమ్మవారిని స్తుతించి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగే జనులు ధన్యులు. వారు విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యెదరు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషమున మీ దర్శన భాగ్యం కలిగింది అని చెప్పింది చారుమతి. అయితే వరలక్ష్మీదేవి సంతోషం చెంది చారుమతికి అనేక వరములనిచ్చి మాయమయ్యను. వెంటనే చారుమతి నిదురలేచి ఇంటి 4 దిక్కులు చూచినా వరలక్ష్మీదేవి ఎక్కడా కనబడలేదు. ఓహో, ఇది అంతా స్వప్నము అని తెలుసుకొని భర్తకు, అత్తమామకు, చుట్టుపక్కల ఉన్న వారందరికీ స్వప్నం గురించి పూర్తిగా చెప్పింది చారుమతి. వారు అందరూ ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది, శ్రావణ మాసం వచ్చిన వెంటనే వ్రతం ఆచరించాలి అని చెప్పారు. చారుమతి ఇంకా ఈ స్వప్నం తెలిసిన స్త్రీలు అందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎదురు చూసేవారు. ఇంతలో శ్రావణ మాసం రానే వచ్చింది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఉదయమే ప్రాతకాలంలోనే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని చారుమతి ఇంటికి చేరారు స్త్రీలందరూ కూడా. అయితే చారుమతి ఇంట్లో ఒక ప్రదేశమును గోమయంతో అలికి మండపము ఏర్పరిచి ఒక పీట ఆసనముగా వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చెగులు అలాగే పంచపల్లవంబులతో కలసం ఏర్పరిచి అందు లక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిగులు భక్తియుక్తులై
సాయంకాలంబున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను శ్లోకముచే షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు గల తోరమును దక్షిణ హస్తమునకు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజనములను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లా ఒక ప్రదక్షిణ చెయ్యగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లు మనగా అందరూ కాళ్ళ వైపు చూడగా గజ్జెలు మొదలగు ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం కలిగినవి అని సంతోషంతో 2వ ప్రదక్షిణ చెయ్యగా హస్తముల యందు దగదగ మెరుస్తూ నవరత్న ఆభరణములు కలిగాయి. ఇంకా 3వ ప్రదక్షిణ చెయ్యగానే స్త్రీలందరూ స్వర్ణభూషణ అలంకృతులయ్యారు. అలాగే చారుమతి మొదలగు స్త్రీలు గృహములన్నీ కూడా స్వర్ణమయమయ్యను. రథ గజ తురంగ వాహనములతో నిండిపోయెను. స్త్రీలందరూ ఇంటికి తిరిగి వెళ్ళడానికి వారి గృహము నుండి రథాలు, ఏనుగులు, బండ్లు వచ్చినవి. స్త్రీలు చారుమతి చాలా సంతోషించిరి. తరువాత చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పములతో పూజించి 12 కుడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలము సమర్పించి నమస్కారం చేసిరి. బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం కూడా పొందిరి. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదులు బంధువులతో కలిసి అందరూ కూడా భుజించి తమ కొరకు వచ్చిన వాహనాలలో స్త్రీలు తిరిగి తమ ఇండ్లకు పయనమయ్యారు. స్త్రీలందరూ చారుమతీదేవిని పొగుడుకుంటూ తిరిగి ఇంటికి పయనమయ్యి వెళ్ళారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నారు అని పరమేశ్వరుడు చెప్పారు. కావున ఓ పార్వతి, ఈ వ్రతం ఆచరిస్తే పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కూడా సుఖంగా పొందుతారు. ఈ వ్రతం ఎవరైనా ఆచరించవచ్చు. బ్రాహ్మణాది 4 జాతుల వారు చెయ్యవచ్చును. సర్వ సౌఖ్యములను కలిగి సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు. ఈ కథను వినువారికి, చదువువారికి వరలక్ష్మి వ్రతం ప్రసాదం స్వీకరించిన వారికి సకల కార్యములు సిద్ధిస్తాయి అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు. సూత మహాముని, ఓ మునీశ్వరులారా విన్నారుగా, సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వ్రతమే వరలక్ష్మి వ్రతం అని సూత మహర్షి మునీశ్వరులకు చెప్పారు. విన్నారు కదా వ్రత కథ. ఇప్పుడు నమస్కరించుకొని మీ చేతిలో ఉన్న అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర గాని కలశం దగ్గర గాని వేయండి.